బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర చేసినట్లు ఓ సంచలన వీడియో బయటకొచ్చింది. వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే డబ్బు అంటూ చర్చలు జరుపుతూ ఉండడం కలకలం రేపుతోంది. చంపేయాలని 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు వీడియోలో ఎక్స్క్లూజివ్ గా ఉంది. హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. ఇక ఫుల్ గా మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చిస్తున్నారు రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మరో ఇద్దరు. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఇక కోటంరెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో కోటంరెడ్డికి టీడీపీ క్యాడర్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటుంది. 5 రోజుల క్రితమే ఈ వీడియో పోలీసులకు చిక్కినప్పటికీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రహస్య విచారణ చేయడానికి కారణాలేంటని ప్రశ్నిస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, కోటంరెడ్డికి హత్యకు సంబంధించి ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది రౌడీ షీటర్లు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు అయితే కూడా భారీ స్థాయిలో రౌడీ షీటర్లు ప్లాన్ చేసిన విషయం అయితే తెలిసింది. అయితే 5 రోజుల క్రితం కూడా లాడ్జీలో 6 మంది వ్యక్తులు మద్యం సేవిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే అక్కడ ఆ రూమ్ లో ఉన్న 6 మంది వ్యక్తుల్లో ఓ వ్యక్తి రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ ని బయట పెట్టిన పరిస్థితి అయితే ఉంది. బయట పెట్టడంతో పాటు కూడా ఈ విషయం జిల్లా పోలీసులు వద్దకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా ఎస్పీ దీన్ని రహస్యంగా విచారిస్తున్నట్లు కూడా ఈ సమాచారం ఆయన కాదు ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల సెన్సేషనల్ గా మారిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో అతని అనుచరుడు జగదీష్ ఈ ప్లాన్ కంతా కూడా ముఖ్య కర్తని కూడా ఇక్కడ టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ కి సంబంధించి పెరోల్ విషయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన లెటర్ అక్కడ పనిచేయకపోవడం, అదేవిధంగా హోంశాఖ దాన్ని తిరస్కరించడంతో పాటు కూడా శ్రీకాంత్ చెప్పినట్టే జగదీష్ ఇక్కడ ప్లాన్ అమలు చేసి కోటంరెడ్డి మర్డర్ చేయడానికి కూడా కుట్ర పంచుతున్నాడనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో మాట్లాడిన మాటలను బట్టి ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తారనే విషయం కూడా అక్కడ స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వీడియోకి సంబంధించి కూడా పోలీసుల వద్దకు వెళ్లి 5 రోజులైనా ఇప్పటికీ దానిపైన చర్యలు లేకపోవడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.